ఈ మాతృపంచకంలో కొందరు ముక్తామణిస్త్వం అనే శ్లోకం మొదటిదిగా తీసుకుంటే, దీని మూడవ శ్లోకమైన ఆస్తాం తావదియాం అనేది మొదటిదిగా ఇస్తున్నారు మరికొందరు. ఏది ఏమైనా ఈ శ్లోకాలు దేనికి అదే పరిపూర్ణంగా ఉండటం వల్ల భావానికి కాని, ఆ శోకరసానికి కాని ఎక్కడా బాధ కలగకుండా కవిత్వ మాధురీఝరి పై పొరలలో చక్కటి అంతర్వాహిని అయిన సరస్వతీ నదీ ప్రవాహంలా బాధ, శోకం మన అంతరంగంలో కలిగిస్తూ ఉంటాయి. మొదటి శ్లోకం. ముక్తామణిస్త్వం నయనం సుమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యా స్తవ వాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. నన్నక్కున చేర్చుకొని నా వరహాల మూట, నా బంగారు కొండ, నా కంటి దీపం అంటూ ముద్దాడిన నీకు ఓ అమ్మా, ఇదిగో ఈ ఎండిన నువ్వులిస్తున్నాను అని బాధపడుతున్నారు శంకరులు. ఏ తల్లి అయినా స్తన్యం ఇస్తూనో, ఒడిలో కూర్చోపెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూనో, స్నానం చేయించేటప్పుడో ఆ చిన్నారి కొడుకుతో వాడిలానే మాట్లాడుతూ మా బాబు వజ్రాల మూట, బంగారు కొండట, నాకేమో మా వాడంటే ఆకాశమంత ఇష్టంట అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ముద్దాడుతూనే ఉంటుంది. ఒకటే భేదం. ఆర్యాంబ సాక్షాత్ ఆ శివుణ్ణే ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దాడగలిగింది ఆ యశోదామాతలా. రెండవ శ్లోకం. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుంద ఇది జనన్యై అహోరచిత అయమంజలిః. అమ్మా, ప్రసవ సమయంలో ఆ పురిటి బాధలకు తట్టుకోలేక అమ్మా, నాన్నగారు, ఓ కృష్ణ, గోవిందా, శ్రీహరి, తండ్రి, ముకుందా అంటూ ఎలుగెత్తి అరుస్తూ బాధపడుతూ నాకు జన్మ ఇచ్చిన నా తల్లికి భక్తితో అంజలి ఘటిస్తున్నాను. తన సంతానానికి జన్మనిచ్చేటప్పుడు ఏ తల్లి అయినా భయంకర వేదనను అనుభవిస్తుంది. దాదాపు యమలోక పంచుల వరకు వెళ్ళి వస్తుంది. కానీ తన పుత్రుణ్ణి చేతిలోకి తీసుకోగానే అంతకు ముందు వరకు పడిన బాధ, కష్టం మర్చిపోయి అసీమ ఆనందాన్ని అనుభవిస్తుంది. అటువంటి తల్లికి అంజలి ఘటిస్తున్నారు భగవత్పాదులు. మూడవ శ్లోకం. ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యథా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సాంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్యా క్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయస్తస్యై జనన్యై నమః. అమ్మా, ప్రసూతి సమయంలో వర్ణించశక్యం కాని బాధను అనుభవించావే కాని దాని గురించి పల్లెత్తు మాట అనలేదు. దాని తరువాత కూడా దాదాపు 1 సంవత్సర కాలం అస్వస్థతగా ఉంటూ నీ పుత్రుడు ఒక వేళాపాళా లేకుండా మంచంపైన దుప్పట్లను తడుపుతూ ఉంటే, మలంతో పాడు చేస్తూ ఉంటే, ఆ సమయంలో కూడా నీ చిన్నారి శిశువుకి అసౌకర్యంగా ఉందేమో అని బాధపడ్డావే తప్ప అసహ్యించుకోలేదు. ఎంతటి గొప్పవాడైనా, మహనీయుడైనా ఒక పుత్రుడు అటువంటి తన తల్లి రుణం ఎన్నటికీ తీర్చుకోలేడు. నాలుగవ శ్లోకం. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదో మాం త్వముచ్చైః గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. తల్లి, నీ స్వప్నంలో నన్ను యతి రూపంలో చూసి నేను సన్యసించానేమో అనే భయంతో నన్ను వదిలి ఉండలేక పెద్దగా ఏడుస్తూ మా గురుకులానికి పరిగెత్తుకుంటూ వచ్చావు. అక్కడ నీ స్వప్న వృత్తాంతం చెప్పుతూ నన్ను గాఢంగా నీ హృదయానికి హత్తుకుని నువ్వు పెద్దగా ఏడుస్తూ ఉంటే నీ దుఃఖాన్ని చూసి గురుకులమంతా నీతో పాటు కన్నీరు కార్చింది. అటువంటి అవ్యాజ అనురాగం కురిపించిన ఓ జననీ, నీ పాదాలకు నా నమస్కృతులు. నిజంగా ఆ మహాతల్లి ఆర్యాంబ వేదన ఊహాతీతం కదా. పిల్లవాడు పసికూనగా ఉండగానే భర్తను పోగొట్టుకుంది. కొడుకుపైనే పంచప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నది. అటువంటి స్థితిలో ఉన్న ఆమెకు ఆ ఒక్క నలుసు సన్యసిస్తే ఏం చూసుకొని జీవించాలి? జీవించగలదు. కాని మహనీయురాలు పుత్రుణ్ణి లోకోద్ధరణ కోసం త్యాగం చేసి ఏనాడు మళ్ళీ వెనక్కి పిలవకుండా జీవించింది. భగవంతుడు తాను అవతరించడానికి అందరినీ ఎన్నుకోడుగా. ఒక అదితి, ఒక కౌసల్య, ఒక అనసూయ, ఒక యశోదమ్మ, ఒక ఆర్యాంబ. అంతే. వీరందరూ పునీతాత్మలు, ప్రాతస్మరణీయులు.
ఐదవ శ్లోకం. న దత్తం మాతస్తే మరణసమయే తోయమపి వా స్వధావా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా న జప్త్వా మాతస్తే మరణసమయే తారకమనుః అకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులాం. ఓ తల్లీ! నీవు చనిపోయే సమయంలో కనీసం నీళ్ళు, తులసీ నీళ్ళైనా నీ నోట్లో పోయలేకపోయాను. తారక మంత్రాన్ని నీ చెవిలో జపించలేకపోయాను. నీకు శ్రాద్ధకర్మల విధుల ప్రకారం ఇంత నైవేద్యం కూడా పెట్టలేకపోయాను. పిండ ప్రదానం చేయలేకపోయాను. అయ్యో! సరి అయిన సమయంలో రాలేకపోయిన నీ పుత్రుణ్ణి ఓ తల్లీ! నీ అపార కరుణతో క్షమించు. గొప్పదనంలో తల్లీ కొడుకులు ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. మరణశయ్యపైన ఉన్న తల్లి కొడుకు ఇచ్చిన వాగ్దానం గుర్తుపెట్టుకుని ఒక్కసారి రా తండ్రీ అంటూ తన భావాన్ని మనసు ద్వారా పంపవచ్చు. ఆమె అలా చేయలేదు. కానీ వాగ్దానం చేసిన లోకపిత పుత్రుడు శంకరుడు మర్చిపోలేదు. అందుకే ఆభాస కలిగి భగవంతుడు కనుక ఒక్క క్షణంలో తల్లి ముందు వాలారు. తల్లికి శంకర కింకరుల దర్శనము, వైకుంఠ దర్శనము కలిగించారు. విష్ణు సాయుధ్యాన్ని ప్రసాదించారు. ఇంతా చేసి అసలు ఏమీ చెయ్యని వానిలా నీ చెవిలో మంత్రం చెప్పలేదు, నీ నోట్లో ఇన్ని తులసీ నీళ్ళైనా పోయలేదు, పిండ ప్రదానం చేయలేకపోయాను అంటూ దుఃఖిస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? ముక్తి కోసమే కదా! అది ఇప్పించారుగా. అయినా ఉత్తమ సంస్కారవంతుడైన సాధారణ మానవునిలా తన తల్లికి ఏమేమి చేయలేకపోయారో అవన్నీ తలుచుకొని దుఃఖిస్తున్నారు. ఇది సాధారణ మనిషికి, మహానుభావుడికి మధ్య ఉన్న వ్యత్యాసం. మనం ఇది అనుసరిస్తామా లేదా అనేది మన సంస్కారం నిర్ణయిస్తుంది. శంకరులు తమ బంధువులను, పొరుగువారిని దహన సంస్కారాలకు సహాయం కోసం పిలిచారు. వారు అతనిని ధిక్కరించారు. సన్యాసి ఇలాంటి అంత్యకర్మలు చేయకూడదని, చేసే అధికారం లేదని చెప్పి వారెవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోగా, వాళ్ళు శరీర దహనానికి కావలసిన అగ్నిని కూడా ఇవ్వడానికి నిరాకరించారట. దీనితో మన ఆచార్యులే స్వయంగా తమ కుడి చేతి నుండి యోగాగ్నిని సృష్టించి దహన సంస్కారాన్ని పూర్తి చేశారు. ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిద్దాం. వేదాంగ నిష్ణాతులు, పురాణ తత్వజ్ఞులు అయిన శంకరులకు ధర్మాధర్మ విచక్షణ లేదా? స్కంద పురాణంలోని కాశీఖండంలో దీని ప్రసక్తి ఇలా ఉంది. న పిత్రోరధికం కించిత్ త్రిలోక్యాం తనయస్యహి. ఒక పుత్రుడికి తన తండ్రి కంటే ప్రధానమైనది, తండ్రిని మించినది మరేదీ ఈ ముల్లోకాలలో లేనే లేదు. అయితే గర్భధారణ పోషాభ్యాం పితుర్మాతా గరీయసి. తన సంతానాన్ని గర్భంలో ధరిస్తూ భరిస్తూ పోషిస్తుంది కాబట్టి తల్లి తండ్రి కంటే కూడా గొప్పది. తండ్రి కంటే తల్లికి పెద్దపీట వేయాలి అని. సన్యస్తాఖిల కర్మాపి పితుర్వంద్యో హిమస్కరి. ఒక యతి అన్ని కర్మలను సన్యసించినప్పటికీ తన శ్రేయస్సుకై హిమస్కరి, మనం తెలుగులో కడుపు చలవ కోసం అంటామే అదన్నమాట. తన శ్రేయస్సుకై తండ్రికి నమస్కరించాలి. సర్వవంద్యేన యతినా ప్రసూర్వంద్యా ప్రయత్నతః. అందరి వందనాలు అందుకుంటూ మన్ననలు పొందుతున్నప్పటికీ ఒక యతి ప్రసూ 10 నెలలు మోసి తనను ప్రసవించిన తల్లికి తప్పకుండా నమస్కరించాలి. ఆమె పాదోదకం తలపై చల్లుకుంటే అది గంగా స్నానం కంటే పవిత్రమైనదని ఉన్నది. సన్యాసి అందరితోనూ తన అనుబంధాన్ని తెంచుకోవచ్చు, కానీ తల్లితో అతని బంధం కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఆమె అంత్యక్షణాల్లో దగ్గర ఉండాలి, అంత్యక్రియలు నిర్వహించాలి. శ్రీ శంకరాచార్యులు అవతారమూర్తి. అందువల్ల తల్లి మరణం తర్వాత ఆచార కర్మలను నిర్వహించి తమ ప్రవర్తనతో ఇతర పరివ్రాజకులకు ఒక ఉదాహరణంగా, ఒక ఆదర్శంగా నిలిచారు.